హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్బి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ఫస్ట్ 4 eggs బాయిల్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి, టూ పార్ట్స్ లా. ఫస్ట్ ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది, సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది, చపాతీలో కూడా తినొచ్చు, రైస్ లో కూడా డైరెక్ట్ గా కర్రీలా కలిపేసుకొని తినొచ్చండి. సో ఇక్కడ ఎగ్ ని ఆఫ్ చేసుకున్నాం కదా, ఆఫ్ ని ఇంకొక ఆఫ్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఒక ఎగ్ ని 4 parts లా కట్ చేసుకోవడం అంతే అండి. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసుకున్నాము. ఇందులోనే కొంచెం పసుపు, అది కూడా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అందులో కలిసేలా కలిపేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం, ఉప్పు వేసి, ఉప్పు కారం కూడా ఆయిల్లోనే ఫ్రై అయ్యేలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ అన్ని వేసేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొంచెం మెల్లిగా చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఎగ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ.